నమో వెంకటేశాయ. శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యతమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకోవడానికి వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా టీటీడీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఇవాళ ఈ వీడియోలో చూద్దాము. దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులకు తిరుమలకు అనుమతిస్తారు, కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. కంటి బిడ్డలు, దివ్యాంగులు, వృద్ధులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐలు మొదలగిన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు 10 రోజుల పాటు రద్దు. భారీ క్యూ లైన్లను నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించేందుకు ఏర్పాట్లు. గోవిందమాల, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్స్, మాజీ చైర్మన్లకు వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రత్యేక అనుమతి ఉండదు. ఈ వీడియోను మరికొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.